వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. చాలా రోజుల తర్వాత ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోలు అనేవి పెడుతున్నాను. పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటిది తెలంగాణ ఎగ్జామ్స్ దాంట్లో పెట్టాను, అది కూడా మళ్ళీ దీంట్లోనే పెట్టాను. ప్లస్ ఇప్పుడు ఈరోజు నేను టెట్కి సంబంధించినటువంటి ఏపీ టెట్కి సంబంధించినటువంటి వీడియోని దీంట్లో పెడుతున్నాను. మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా మీకు వీడియోలు అనేవి అందిస్తూ ఉంటాను. ఈరోజు ఏపీ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రభుత్వ టీచర్ అవ్వాలని చెప్పేసి మీ కోరిక, మీ కళ, మీ లక్ష్యం కోసం మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, నాకు తెలుసు ఆ విషయం. అయితే మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకం చదివేస్తుంటారు, గంటల తరబడి యూట్యూబ్ క్లాసులు చూస్తుంటారు, వేలకు వేలు పోసి కోచింగ్ సెంటర్లలో చేరతారు. ఇంత పకడ్బందీగా ఇంత కష్టపడి చదివినా కానీ రిజల్ట్ రోజున చాలామందికి, కొంతమందికి నిరాశ అయితే ఎదురవుతుంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది. మీరు కూడా ఏపీ టెట్ కోసం చాలా సీరియస్గా చదువుతున్నారు కదా. అయితే రిజల్ట్ చూశాక అరే నేను ఎక్కడ పొరపాటు చేశాను రా నాయన అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి అలా అనిపించే ఉంటుంది. లక్షల మంది ఫెయిల్ అవ్వడానికి ఒకే ఒక పెద్ద కారణం ఉందని చెప్పేసి అంటున్నారు ఎక్స్పర్ట్స్. బహుశా మీకు కూడా తెలియకుండానే మీరు కూడా అదే తప్పు చేస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఆ ఒక్క తప్పు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చెప్పడమే కాదు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఈ ఒక్క మార్పు మీ ప్రిపరేషన్ స్టైల్ని మార్చేసి మీ విజయాన్ని ఖాయం చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు పెడతాము. అందుకే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా, టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. అందరికీ ఉపయోగపడేది ఇది. ఇక మీ కష్టం ఎందుకు బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతోంది అంటే, ఒకసారి మనం ఏపీ టెట్ అభ్యర్థి రోజు ఎలా ఉంటుందనేది చూద్దాం. ఉదయం లేచినప్పటి నుంచి కూడా రాత్రి కళ్ళు మూసి పడుకునే వరకు కూడా పుస్తకాలతోనే ఒక యుద్ధం చేస్తూ ఉంటారు వాళ్ళు. చైల్డ్ డెవలప్మెంట్ సిద్ధాంతాలు కానీ, లెక్కల ఫార్ములాలు కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, తర్వాత సోషల్ స్టడీస్లో సంవత్సరాలు, తేదీలు, ఇలా సిలబస్ అనే ఒక మహాసముద్రాన్ని మొత్తం కూడా మన బుర్రలోకి ఎక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. ఒక 4 గంటలు సైకాలజీ మారథాన్ క్లాస్ వినగానే అబ్బా ఈరోజు బాగా చదివేశాము అని భలే సంతృప్తిగా కూడా మీరు ఫీల్ అవుతుంటారు. ఒక పుస్తకంలో 100 పేజీలు పూర్తి చేయగానే సిలబస్ చాలా దూరం వచ్చేసాను నేను అని చెప్పేసి అనుకుంటారు. ధైర్యం కూడా వస్తుంది మీకు. కానీ సరిగ్గా వారం గడిచాక అదే టాపిక్ మీద మీరు మాక్ టెస్ట్ రాస్తే ఈ పియాజేకే, వైగోట్స్కి మధ్య తేడా తెలియక కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. నిన్న చదివినటువంటి ప్రిపోజిషన్లో రూల్ కూడా ఈరోజు గుర్తుండలేకపోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలామంది జరుగుతుంది ఇట్లా. తప్పు అనేది మీ కష్టంలో లేదు, మీ ఏకాగ్రతలోనూ అంతకంటే లేదు. మీ తెలివితేటలు తక్కువని అంటలేదు, ఎవరు అంటలేదు. అసలు కారణం ఏంటంటే మీరు చదువుతున్నటువంటి పద్ధతిలోనే ఉంది. మీరు సమాచారాన్ని మీ మెదడులోకి పంపిస్తున్నారు, కానీ దాన్ని పరీక్ష హాల్లో టైంకి బయటికి ఎలా తీసుకురావాలి అన్నది మాత్రం ప్రాక్టీస్ మాత్రం మీరు చేయట్లేదు. మీరు ఒక పెద్ద బకెట్లో నీళ్లు నింపుతున్నారు, కానీ కింద నుంచి ఒక రంధ్రం ఉంది, హోల్ ఉంది, దాని నుంచి మొత్తం కూడా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మరి మీరు మీ కష్టమంతా కూడా వృధా అయిపోతూనే ఉంది కదా. ప్రతిసారి కూడా 2-3 మార్కులతో పోస్ట్ అనేది చేజారిపోతూ ఉంటుంది ఏ ఎగ్జామ్కైనా సరే, నాట్ ఓన్లీ డిఎస్సి, నాట్ ఓన్లీ టెట్. ఇంట్లో వాళ్ళ అంచనాలు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రశ్నలు కానీ పెరిగిపోతుంటాయి, వయసు పెరిగిపోతుంటుంది. ఇవన్నీ కలిసి మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఉంటాయి, తినేస్తూ ఉంటాయి. ఈ నిరాశ అనే చక్రవ్యూహం నుంచి బయటపడాలంటే ముందు మీరు చేసినటువంటి ఆ పెద్ద తప్పు ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆ ప్రాణాంతకమైన తప్పే నిష్క్రియాత్మక అభ్యాసం అంటారు. ది రివిలేషన్, ది క్రిటికల్ మిస్టేక్. అదేంటనేది నేను చెప్తాను ఇప్పుడు. లక్షలాది మంది అభ్యర్థులు వెనక్కి లాగుతున్న ఆ ఒక్క పెద్ద తప్పు మరేదో కాదు, పాసివ్ లెర్నింగ్. మన భాషలో చెప్పాలంటే నిష్క్రియాత్మక అభ్యాసం. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కేవలం చదవడం, వినడం లేదా చూడటంతో మీ చదువు ఆపేయడం. అది 1 వే ట్రాఫిక్ లాంటిది. మీరు సమాచారాన్ని లోపలికి వేస్తున్నారు, మెదడులోకి వేస్తున్నారు, కానీ ఆ మెదడు నుంచి తిరిగి దాన్ని రిట్రీట్ చేయట్లేదు, దాన్ని తిరిగి పని చేయించట్లేదు. లెర్నింగ్లో ఏమేమి వస్తాయంటే, 1 గంటల తరబడి క్లాసులు వినడం, వీడియో క్లాసుల్ని ఒక సినిమా చూసినట్టు అలా చూస్తూ ఉండిపోతుంటాం. మధ్యలో ఆపి ఆలోచించడం, నోట్స్ రాసుకోవడం లాంటివి చేయము, అదొక తప్పు. ఇక 2 పుస్తకాలను నవలలాగా చదవడము, మొదటి పేజీ నుంచి కూడా చివరి పేజీ వరకు కూడా చదువుకుంటూ వెళ్ళడమే తప్ప ఈ పాయింట్ నుంచి మంచి ప్రశ్న
ఎలా అడిగే అవకాశం ఉంది అని ఒక్క క్షణం కూడా మనం ఆలోచించకపోవడం. తర్వాత మూడోది వచ్చేసరికి పుస్తకాన్ని రంగులమయం చేయడం. పుస్తకంలో ఇది ఇంపార్టెంట్ అని ప్రతి దాన్ని కూడా మీరు మార్కర్ పెట్టి గీస్తూ ఉంటారు, హైలైటర్ పెట్టి గీసేసుకుంటూ ఉంటారు. ఇది చదివిన ఫీలింగ్ ఇస్తుంది కానీ అది ఏది ముఖ్యమైనది ఏదో కూడా మన మెదడుకైతే చేరదు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి కాపీ పేస్ట్ నోట్స్. పుస్తకంలో ఉన్నట్లుగా మీ నోట్స్ అందంగా రాసుకోవడం, అది మీ చేతికి పని చెప్తున్నామో కానీ మీ మెదడుకు మాత్రం పని చెప్పే అవకాశం అయితే ఉండదు. ఈ పద్ధతులన్నీ ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే ఏపీ టెట్ పరీక్ష మీరు ఎంత సిలబస్ పూర్తి చేశారని కాదు, మీరు చదివిన దాన్ని ఆ 2.5 గంటల టైంలో ఎంత వేగంగా కరెక్ట్గా గుర్తు తెచ్చుకొని ఆన్సర్స్ పెట్టగలరు అనేది టెస్ట్ చేస్తుంది. పాసివ్ లెర్నింగ్ అనేది మీ మెదడుకి ఒక హార్డ్ డిస్క్ లాగా తయారు చేస్తుంది, కానీ పరీక్షకు కావాల్సింది ఒక సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ అనమాట. అది అడిగిన వెంటనే మీ సమాధానాన్ని ప్రాసెస్ చేసి సరైన అవుట్పుట్ ఇస్తుంది. మీరు మీ మెదడుకి అలాంటి ప్రాక్టీస్ ఇవ్వనప్పుడు అది ఎగ్జామ్ హాల్లో టెన్షన్కి హ్యాంగ్ అయిపోతుంది. బాగా చదివా కానీ ఎగ్జామ్లోకి పోయిన తర్వాత నాకు గుర్తుకు రాలేదు అని చెప్పేసి చాలామంది బయటకు వచ్చి చెప్తుంటారు. ఆ డైలాగ్ పుట్టడానికి కారణమే ఇదనమాట. ఇక విజయానికి అసలైనటువంటి దారి ఏది అంటే క్రియాశీలక అభ్యాసం, ది సొల్యూషన్ యాక్టివ్ లెర్నింగ్ అనేది. సమస్య ఏంటో మనకు అర్థమైంది, దానికి పరిష్కారం ఏంటనేది చూద్దాం. పాసివ్ లెర్నింగ్కి విరుగుడు మందు ఏంటి అంటే యాక్టివ్ లెర్నింగ్ అనమాట. ఇది క్రియాశీలక అభ్యాసం అంటారు దీన్ని. అంటే నేర్చుకునే ప్రాసెస్లో మీ మెదడుని ఫుల్గా ఇన్వాల్వ్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యం అనమాట. ఇది 2-way ట్రాఫిక్. ఇందాక 1-way ట్రాఫిక్ అనుకున్నాం, ఇప్పుడు 2-way ట్రాఫిక్. ఇది సమాచారం తీసుకోవడమే కాదు, దాన్ని బలవంతంగా బయటికి లాగుతాం, మెదడు నుంచి బయటికి లాగే ప్రయత్నం అనమాట. ఈ రోజు నుండి మీ ప్రిపరేషన్లో ఈ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి 3 సింపుల్ ప్రిన్సిపల్స్ యాడ్ చేసుకోండి. ఏ ప్రిపరేషన్ కానీ సార్, నాట్ ఓన్లీ టెట్, మీరు ఏపీపీఎస్సీ రాస్తున్నా, సివిల్స్ రాస్తున్నా, బిఎస్ఆర్బి ఐబీపీఎస్ రాస్తున్నా, ఎస్బీఎల్ రాస్తున్నా, ఏది రాసినా సరే. నెంబర్ 1 ప్రిన్సిపల్ 50-50 నియమం, ది రూల్ ఆఫ్ 50-50. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి రూల్ అనమాట. ఇప్పటి నుంచి మీరు చదవడానికి కేటాయించే టైంలో 50% టైం మాత్రమే కొత్త విషయాలు నేర్చుకోవడంలో, అంటే చదవడము, వీడియోలు చూడటం లాంటివి చేయండి. మిగిలిన 50% టైం మీరు నేర్చుకున్న దాని మీద ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడంకి కేటాయించండి. ఉదాహరణకు మీరు ఒకరోజు 4 గంటల సైకాలజీ చదివారనుకోండి, మొదటి 2 గంటలు వికాస సిద్ధాంతాలు అనే టాపిక్ మీద క్లాస్ వినండి, లేదా పుస్తకం చదవండి. ముఖ్యాంశాలంతా కూడా నోట్స్ రాసుకోండి. ఇది పాసివ్ లెర్నింగ్ అంటారు. ఆ తర్వాత 2 గంటలు ఇప్పుడు మీ పుస్తకాలు, నోట్స్ అన్నీ పక్కన పెట్టండి. కేవలం వికాస సిద్ధాంతాలు అనే టాపిక్ మీద కనీసం 50 నుంచి 100 ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయండి. పాత ప్రశ్నలు, మోడల్ పేపర్ నుండి కూడా వాడండి. ఇది యాక్టివ్ లెర్నింగ్ కిందకి వస్తుందన్నమాట. ప్రతి సబ్జెక్టు కూడా మీరు ఇలాగే ఫాలో అవ్వండి. మ్యాథ్స్లో ఒక ఫార్ములా నేర్చుకుంటే దాని మీద 20 లెక్కలు చేయండి. అలాగే ఇంగ్లీష్లో ఒక రూల్ జరిగితే దాని మీద 30 ఎక్సర్సైజ్లు చేయండి. ఇలా చేస్తే సమాచారం అనేది మీ మెదడులో తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా రిజిస్టర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రిన్సిపల్ 2 యాక్టివ్ రీకాల్ టెక్నిక్స్. అంటే కేవలం ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడమే కాదు, మీ బ్రెయిన్ని ఇంకాస్త యాక్టివ్గా మార్చే కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే 1 మాక్ టెస్ట్లు. ఇది యాక్టివ్ లెర్నింగ్ కింగ్ లాంటిది అనమాట. యాక్టివ్ లెర్నింగ్లో కింగ్ లాంటిది. వారానికి కనీసం 2 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్లు రాయాలి. అలాగే టైమర్ పెట్టుకొని, అది కూడా పక్కా ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నట్టుగా వాతావరణాన్ని మీరు ఫీల్ అవుతూ రాయండి. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఎగ్జామ్ టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది, అలవాటు అయిపోతుంది. రెండోది ఫెయిన్మెంట్ టెక్నిక్. ఒక కష్టమైన టాపిక్ని ఏమీ తెలియనటువంటి ఒక 5th క్లాస్ స్టూడెంట్కి వివరిస్తున్నట్టు చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. ఉదాహరణకు సమ్మిళిత విద్య అనే టాపిక్కి వీలైనంత సింపుల్ మాటల్లో చెప్పండి. ఎక్కడైనా తడబడితే మీకు అసలు ఆ టాపిక్ మీద ఇంకా సరిగా అర్థం కాలేదని తేలిపోతుంది. మళ్ళీ చదివి మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ 3rd పాయింట్, బ్లాంక్ పేపర్ టెక్నిక్. ఒక టాపిక్ చదివాక పుస్తకం మూసేసి ఒక తెల్ల కాగితం తీసుకోండి. ఆ టాపిక్లో మీకు గుర్తున్నవన్నీ, అంటే నిర్వచనాలు కానీ, ఫార్ములాలు కానీ, ముఖ్యమైన పాయింట్లు కానీ అవన్నీ కూడా రాయండి. తర్వాత పుస్తకంతో చెక్ చేసుకోండి. మీరు ఏ పాయింట్స్ మర్చిపోయారో క్లియర్గా మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. దీంట్లో ప్రిన్సిపల్ 3కి వచ్చేసరికి మనము తప్పుల నోట్బుక్. ఇది ది మిస్టేక్ నోట్బుక్ అని, ఎర్రర్ లాగ్ అంటారు దీన్ని. టాపర్స్ ప్రతి యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సి కానీ అట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో వాళ్ళు చేసినటువంటి టాపర్స్ రహస్య ఆయుధం ఇదే అనమాట. ఇది మీ నిజమైన గైడ్ లాంటిది. మాక్ టెస్ట్ రాశాక మార్కులు చూసి చాలామంది పక్కన పడేస్తారు. 100కి నాకు ఎంత వచ్చినాయి అంత వచ్చినాయి అనుకొని. అసలు ఆట అనేది అక్కడే మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన ప్రతి తప్పును
పోస్ట్ మార్టం చేసుకోవాల్సిందే. ఒక కొత్త నోట్బుక్ పెట్టి దాన్ని 4 భాగాలుగా విభజించుకోండి. ఫస్ట్ ఏంటంటే ప్రశ్న, టాపిక్, మీరు తప్పు చేసినటువంటి ప్రశ్న ఏంటి అసలు. రెండోది మీరు పెట్టినటువంటి ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఏంటి. తర్వాత మూడోది సరైన సమాధానం ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, దాని వెనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి. ఫోర్త్ వన్, ఎందుకు తప్పు చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు నిజాయితీగా రాయండి. మీకు కాన్సెప్ట్ సరిగా తెలియలేదా, లేకపోతే ప్రశ్న సరిగా చదవలేదా, అంటే సిల్లీ మిస్టేక్ కదా ప్రశ్న చదవలేకపోవడం అనేది. అలాగే 2 ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజ్ అయ్యారా, లేకపోతే టైం సరిపోలేదా, లేకపోతే క్యాలిక్యులేషన్ ఏమైనా తప్పు చేశానా, ఇలాంటివన్నీ ప్రశ్నించుకోండి. ప్రతి వారం చివరిలో కూడా ఈ తప్పుల నోట్బుక్ని మీరు తిరగేయండి. మీ బలహీనతలు ఏంటో మీ కళ్ళ ముందుకు కనిపిస్తూ ఉంటాయి, మీ కళ్ళ ముందు అర్థంలాగా కనిపిస్తాయి అనమాట. ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఈ బుక్ అయితే మెయింటైన్ చేయండి. తప్పుల నోట్బుక్, మిస్టేక్ నోట్బుక్ అంటారు, ఎర్రర్ లాగ్ అంటారు దీన్ని. ఏదైనా పని చేసినప్పుడు లాగ్ బుక్ రాస్తారా, అట్లా అనమాట. ఇక ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏపీ టెట్లో విజయం అనేది మీరు ఎన్ని గంటలు చదివారు, ఎన్ని పుస్తకాలు పూర్తి చేశారు అనే దాని మీద ఆధారపడి ఉండదు. అది మీ అందరికీ తెలుసు. మీరు ఎంత యాక్టివ్గా, ఎంత స్మార్ట్గా చదివారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పాసివ్ లెర్నింగ్ అనేది అనే ట్రాప్ నుంచి మీరు బయటపడండి. యాక్టివ్ లెర్నింగ్ పద్ధతిని ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్లో భాగం చేసుకోండి. అలాగే ప్రతిరోజు చదవండి, కానీ అంతకంటే ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రతి తప్పు నుంచి కూడా నేర్చుకోండి. ఈ ఒక్క మార్పు చాలు, మీ ప్రిపరేషన్లో మీరు ఊహించినటువంటి ఫలితాలను మీరు చూస్తారు. మీ కాన్ఫిడెన్స్ కూడా చాలా రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లలో ఒక టీచర్ పోస్ట్ అయితే ఖచ్చితంగా మీరే అవుతుంది. మీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది ఒక టెట్కే కాదు, తర్వాత మీరు డిఎస్సి రాసినా కానీ, ఇంకోటి రాసినా కానీ, ఏపీపీఎస్సి రాసినా కానీ, తెలంగాణ వాళ్ళు చూస్తుంటే టీజీపీఎస్సి రాసినా కానీ, దేనికైనా పనికొస్తుంది ఇది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. ఈ స్ట్రాటజీ కనుక నచ్చితే మాత్రం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీలాగా కష్టపడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సోషల్ మీడియా గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీల కోసం మన ఆంధ్ర ఎగ్జామ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ప్రోత్సాహం అందించండి. మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.